సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు కరుపు అంటే నలుపు అనే టైటిల్ని ఖరారు చేశారు. త్రిష హీరోయిన్గా నడుస్తున్న ఈ సినిమాలో ఇంద్రన్స్, నట్టి స్వస్తిక్, అనఘ మాయారవి, సుప్రీత్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. సూర్య కెరీర్లో 45వ సినిమాను భారీ బడ్జెట్తో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పథకంపై ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. కాగా శుక్రవారం ఈ సినిమా టైటిల్ను అధికారికంగా ప్రకటించి టైటిల్ లుక్ను రిలీజ్ చేశారు. మేకర్స్ ఈ పోస్టర్లో ఓ దేవతా విగ్రహం ముందు సూర్య కత్తి పట్టుకొని కనిపిస్తున్నారు. కొంత గ్యాప్ తర్వాత సూర్య, త్రిష కలిసి మళ్ళీ ఈ సినిమా కోసం కలిసి వర్క్ చేస్తున్నారు. చిన్న ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. మరోవైపు ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతున్నాయి. త్వరలో రిలీజ్ డేట్ను ప్రకటిస్తారు అని చిత్ర యూనిట్ తెలిపారు. సూర్య సంబంధించి ఒక వాళ్ళ ఫాదర్ కూడా ఇండస్ట్రీ పర్సనే. ఆయన కూడా ఒక స్టార్ హీరోగా ఎదగటం అనేది చాలా గొప్ప విషయం. ఈ సూర్యతో పాటు కార్తీ వాళ్ళ బ్రదర్ కూడా మంచి ఇమేజ్ని, మంచి సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తున్నారు. సో సూర్యకి గజనీ సినిమాతోటి తెలుగులో ఎలాంటి పాపులారిటీ వచ్చిందో తెలుగు ప్రేక్షకులందరూ తెలుసు. సో ఆ గజనీ డబ్బింగ్ సినిమా అయినప్పుడు కూడా తెలుగులో డైరెక్ట్ సినిమాల కంటే మించి వసూలు చేసింది. దాన్ని మనం చూసాం, అల్లు అరవింద్ తెలుగులో రిలీజ్ చేశారు. సేమ్ అల్లు అరవిందే దాన్ని అమీర్ ఖాన్తో హిందీలో కూడా రీమేక్ చేశారు అదే దర్శకుడితోటి. అది మురుగదాస్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఆ సినిమాతోటి సూర్య కెరీర్ అనేది పీక్ లెవెల్కి వెళ్ళింది తెలుగులో. దాని తర్వాత ప్రతి సినిమా తెలుగులో డబ్బింగ్ కావడం, తెలుగు ప్రేక్షకులు సూర్యని ఓన్ చేసుకున్నారు. సో ఇదే క్రమంలో వరుస విజయాల్ని ఆయన తీసుకున్నారు. ఇప్పుడు 45వ సినిమా ఆయనది ఇప్పుడు షూటింగ్ జరుపుకోబోతోంది. ఈ క్రమంలో ఒక కమేడియన్ని దర్శకత్వంలో కూడా అతను నటించబోతున్నట్టుగా కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఏదేమైనా ఇప్పుడు డైరెక్ట్గా ఒక తెలుగు సినిమా కూడా మనకు చేస్తున్నాడు. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, డైరెక్ట్ తెలుగు సినిమా, తెలుగు దర్శకుడితో చేస్తున్నటువంటి సినిమా కూడా ఉంది. మా ప్రొడ్యూసర్స్ కూడా తెలుగు వాళ్ళే. ఏదేమైనా సూర్య కెరియర్ కొద్దిగా ఒడుదొడుకుల్లో ఉన్నమాట వాస్తవం. లాస్ట్ వచ్చినటువంటి 2 సినిమాలు కూడా అనుకున్నంతటువంటి ఫలితాలను అయితే పొందలేదు. ఈ క్రమంలో ఇప్పుడు రాబోయే సినిమాలు ఎక్కువ కేర్ తీసుకొని చేస్తున్నట్టుగా మాకు సమాచారం అంతా ఉంది.